కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం పేరవరం పిహెచ్సి డాక్టర్ రత్నబాబు ఆధ్వర్యంలో మలేరియా వారోత్సవాలు నిర్వహించారు. మలేరియా నిర్మూలన దిశగా ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ దోమకాటు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టారన్నారు. ఫ్రైడే డ్రైడే పాటించాలని, దోమతెరలు మరియు మస్కిటో కాయిల్స్ ఉపయోగించాలని సూచించారు. నిల్వ నీరు, మురుగు నీరు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రైనేజ్ నీరు, గుంటల దగ్గర బీచింగ్ వంటివి చల్లాలని అన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మెడికల్ ఆఫీసరు, పిహెచ్సి, వీరవరం మెడికల్ ఆఫీసరు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నానండి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనకి డెంగ్యూ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. మా ఇంట్లోనూ నిల్వ నీరు వండకుండా చూసుకోవాలండి. ప్రతి శుక్రవారం డ్రై డే అని, అదే ఎండిపోయిన రోజు ప్రతి శుక్రవారం మన ఇంట్లో ఉన్న పాత పాత్రలన్నీ పాత నీళ్ళన్నీ పారేసి కొత్త నీళ్ళు పట్టుకోవాలి శనివారం. తర్వాత ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు కానీ లేకపోతే పాత వాటర్ బాటిల్ కానీ అన్నిట్లోనూ దోమలు పెరిగే సూచనలు ఉన్నాయండి. పాత వాటర్ బాటిల్ ఇంట్లో లేకుండా చూసుకోవాలి. తర్వాత కొబ్బరి బొండాలు పాతవి లేకుండా దూరంగా పారేయడం కానీ దాన్ని కాల్చేయడం కానీ చేయాలండి. తర్వాత దోమలు కొట్టకుండా చూసుకోవాలి. ముఖ్యంగా దోమల వల్లనే ఈ మలేరియా జ్వరము, డెంగ్యూ జ్వరం వస్తుందండి. ఆ తర్వాత దోమ చిన్నదే కానీ జబ్బులు మాత్రం చాలా పెద్దవి వస్తాయండి. అందువల్ల దోమలు కొట్టకుండా దోమతెరలు వాడాలా, లేకపోతే మిగతా అంటే దోమ కొట్టకుండా మస్కిటో కాయిల్స్ అలాంటివి కూడా వాడాలండి. దీనివల్లనే ప్రాణాంతకమైన జబ్బులు రాకుండా ఉంటాయి. మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.